అప్పుడు నిన్ను ఎవరో వెంబడించారన్నావు కదా, వాళ్ళని కూడా ఈ నాన్న బాగా కొట్టేస్తారు. మున్ని గురించి ఆలోచిస్తాను. ఎందుకో తెలుసా, నాకు నా బిడ్డంటే ఇష్టం లేదు. ఇంత గొప్ప త్యాగం దేవతలకు తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. దేవతలు కూడా తపస్సు చేయందే వరాలివ్వరు. కాని భార్గవి అవినాష్ కేవలం తనకు ఆశ్రయం ఇచ్చాడన్న కృతజ్ఞతతో మున్ని కోసం తన బిడ్డనే త్యాగం చేసిందమ్మా. ఏంటన్నా మీరు కూడా అలా మాట్లాడతారేంటి? భార్గవి పోగొట్టుకున్న బిడ్డ నీకు కావాలి కదూ. ఇప్పుడు భార్గవికి కావాల్సింది ఓదార్పు. అది నీ వల్లే సాధ్యమవుతుంది. అమ్మా నాన్న గురించి చెప్తే ఆ బూచోడు అంకులు నన్ను చంపేస్తాడు. పొద్దున్నే ఎవరితోనే బాతాగని కొడుతున్నావు? నా కూతురుతోనండి. ఏమన్నా కూతురా? ఈ అజయ్ ఘోష్ అన్న వాడికి ఫ్యామిలీ లాంటిదేం లేదా? ఎందుకు లేవు మేడం, 2 ఫ్యామిలీలున్నాయి. గుడ్. అయితే ఆ 2 ఇళ్ల దగ్గర మన వాళ్ళని మఫ్టీలో కాపలా పెడితే వాణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు. అరే పాగల్, పొద్దున్న నీకేమైంది? అందుకే రాత్రిపూట సీరియల్ ఎక్కువ టైం చూడొద్దు అన్నా. అది కాదండి, ఈ రోజు మంచి రోజు, వైకుంఠ ఏకాదశి. ఈ రోజు తాళి కడితే మన జీవితాలు బాగుంటాయండి. వైకుంఠ ఏకాదశ అంటే ఈ రోజు చేసుకుంటే నువ్వు డైరెక్ట్ గా వైకుంఠం పోతావా? అసే పాగల్, కడతాలే. కానీ ముందే చెప్తున్నా, ఆ బుడ్డది దొరికిన తర్వాత నీ తాళి నీకే కడతా. ఠీకే? నాకు అర్జెంటు పని ఉంది, అది చెప్పడానికి నిన్ను పిలిచా. వస్తా. ఓకే? టిఫిన్ చేసి వెళ్ళండి. పొద్దున్న టిఫిన్ అంటే నైట్కొస్తా. చికెన్ ఫ్రై, మటన్ కుర్మా, చపాతీ చాయ్. ఓకే? మమ్మీ, ఏంటమ్మా? డాడీని చూపిస్తావన్నావు. డాడీకి అర్జెంట్ పనుందంట, వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? బ్యాడ్ డాడీ. తప్పమ్మా, అలా అనకూడదు. రాత్రికొస్తానన్నారుగా, అప్పుడు చూపిస్తాలే. పద, టిఫిన్ తిందుగాని. హలో. గుడ్ మార్నింగ్ అంకుల్. నేను అవినాష్ని మాట్లాడుతున్నాను. ఇండియాలో ల్యాండ్ కాగానే ఫోన్ చేయమన్నారు కదా, ఇంకా బతికే ఉన్నానని చెప్పడానికే మీకు ఫోన్ చేస్తున్నాను. అవే మాటలు అవినాష్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరే చెప్పారుగా డాక్టర్, ప్రయాణం చెయ్యొద్దు, చేస్తే ప్రాణానికి ప్రమాదం అని. అయినా మీ మాటలు వినకుండా నేను వచ్చేశాను. ఎందుకంటే నా మున్నిని చివరి చూపుగా చూసుకోవాలని. నా ప్రాణానికి ప్రాణమైన మున్నికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాను, కానీ నా చావుకి మాత్రం అతి చేరువలో ఉన్నాను. నీకు మున్నీపై ఉన్న ప్రేమే నిన్ను కాపాడుతుంది అవినాష్. నీకో విషయం తెలుసా? చిల్డ్రన్ ఆర్ పాజిటివ్ ఫోర్సెస్ ఫర్ లైఫ్ అంటారు. అంటే పిల్లల్ని ప్రేమించేవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడంటారు. నీ ప్రాణానికి ప్రాణమైన నీ మున్ని నీ ప్రాణాన్ని ఎక్కువ కాలం కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను అవినాష్. మీరు నాకు ఇలాగే ధైర్యం చెప్తుండండి అంకుల్. ఆ స్ఫూర్తితోనైనా ఇంకో 4 రోజులు ఎక్కువగా బతికితే నాకంతే చాలు. ఓకే అవినాష్, ఫోన్ చేస్తూ ఉండు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఉంటాను అంకుల్. ఇదిగో ఈ మందులు వేసుకో. నాకు మందులు కాదు, మున్ని కావాలి. నీకెప్పుడు మున్ని మున్ని మున్ని. ఆ మున్ని కూడా తప్ప కనీసం నీ బిడ్డ గురించి ఆలోచించుకునే పరిస్థితుల్లో కూడా నువ్వు లేవు. ఒక్క
ఒక్కసారి నీ మొహం చూసుకోవే. ఎలా తయారయ్యావు? నా మాట విని మందులు వేసుకోమ్మా. నీకెప్పుడు ఆ మున్ని గురించి ఆలోచన? నీ కన్న బిడ్డ గురించి చెప్పవే. నీకెప్పుడు ఆ మున్ని గురించి ఆలోచన? నీ కన్న బిడ్డ గురించి చెప్పవే. నాకెలాగో బిడ్డలు లేరు. నీ బిడ్డని నా బిడ్డలాగా పెంచుకుంటాను. చెప్పవే, దాన్ని ఎక్కడ వదిలిపెట్టవచ్చావో చెప్పు. చెప్పవే. మున్ని గురించి పట్టించుకోమంటే అది మాత్రం పట్టదు. ఎప్పుడు చూసినా నా బిడ్డ గురించే కావాలి నీకు. నా మీద ఎంత నమ్మకం లేకపోతే అవినాష్ మున్నిని నా దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు చెప్పు. రేపు అవినాష్ తిరిగి వచ్చి నా మున్ని ఏదని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? అసలు ఆ విషయం గురించి నీకే రోజైనా ఆలోచన వచ్చిందా చెప్పు. అవినాష్ కి సమాధానం చెప్పుకునే అవసరం నీకు రాదు. ఏంటి ఏంటి నువ్వేమన్నా? అవసరం రాదా? ఎందుకు చెప్పు. ఎందుకు రాదు చెప్పవే. అబ్బే, అదేం లేదే. లేదు, ఏదో ఉంది. నాకు నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. చెప్పు. అవినాష్కి ఏమైందో చెప్పు. చెప్పవే. ఏమీ కాలేదు. ఏమీ కాలేదంటే నమ్మవే. అవినాష్ అమెరికాలో ఉన్నాడు కదా. తన బిజినెస్ లో తను బిజీగా ఉంటాడు. అవన్నీ వదులుకొని ఇండియాకి ఎలా వస్తాడన్న ఉద్దేశంతో అలా అన్నానంతే. అవినాష్ గారు, మీరిక్కడ? ఎస్, నిజమే. మున్ని, 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 మున్ని. మీరిలా సడన్ గా వస్తారని తెలియక అందుకని. అందుకని ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మకి గుండె చెప్పని మున్ని తనకి కొంచెం తోడుగా ఉంటే ఆ బాధ తను మర్చిపోతుందని మున్నిని తన దగ్గరికి పంపించాను. అవునులే, నేను వస్తున్నానని మీకు కూడా తెలియదు కదా. సరే, ఈరోజు కాకపోతే మున్నిని రేపు చూస్తాను. ఇది నీకు పుట్టబోయే బిడ్డ కోసం. కంగ్రాచులేషన్స్ భార్గవి, నీ బిడ్డ నాకు చూపించవా? ఏం భార్గవి, నీ బిడ్డను చూడటానికి నేను అర్హుణ్ణి కానా? నా బిడ్డ మరిట్లానే చనిపోయింది.
సారీ భార్గవి. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారు? ఏ నేను మీకు పరాయి వాళ్ళ కనిపిస్తున్నానా? ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారు? ఏ నేను మీకు పరాయి వాళ్ళ కనిపిస్తున్నానా? నాకు మనసు లేదనుకున్నారా? ఇంటికి రాగానే నా మున్ని కనిపించకపోయేసరికి నేనెంత వెలిపించిపోయానో నాకు తెలుసు. అలాంటిది నవమాసాలు మోసి కన్నా ఆ బిడ్డ పురిట్లోనే పోతే భార్గవి ఎంత వెలిపించిపోయింటుందో మీకు అర్థం కాలేదా? మీది ఆడజన్మేగా, మీరు అర్థం చేసుకోలేకపోయారా? ఇలాంటి సమయాల్లో మనం ఏమీ చేయలేమన్న విషయం నాకు తెలుసు. కానీ ఓదార్పుతో తనని ఈ బాధ నుంచి కొంతవరకైనా ఉపశమనం కలిగించవచ్చు కదా. మీరు తప్పు చేశారు హారిక గారు. ఈ విషయం నాకు చెప్పకుండా తప్పు చేశారు. బోనా బోనా, అమ్మయ్యా వచ్చేసారా? ఈరోజు కూడా బాగా పొద్దుపోతుందేమోనని భయపడ్డానండి. అదేంటి బోనా, ఈరోజు గుడికెళ్దామన్నావు కదా, అందుకే బేరాలున్నా వదిలేసి నేరుగా ఇంటికే వచ్చేసా. అవునండి, ఏడాదికి ఒక్కరోజు వచ్చి ఈ వైకుంఠ ఏకాదశి గొప్ప పర్వదినం. ఈ రోజు దైవ దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందంట. మరింకే తొందరగా తెములు. నేను సిద్ధంగానే ఉన్నానండి, మీరే డ్రెస్ మార్చుకోరా? లేకపోతే ఈ టాక్సీ డ్రైవర్ అవతారంతోనే గుడికొస్తారా? ఎవరో అన్నట్టు ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, చిత్తశుద్ధి లేని. అమ్మో చాలు బాబు చాలు, మీ నీతులు విని విని తల పండిపోయింది. మరి అదే కదా అనుభవానికి గుర్తు. బోనా, మనం వెళ్తున్నది వేరే కారులోనా లేక మన టాక్సీలోనే వెళ్దామా? మనకి వేరే కారు ఎక్కడదండి, మన టాక్సీలోనే వెళ్దాం. అయితే మరి నేను డ్రైవర్ని, నువ్వు ప్యాసింజర్వి. ఈ డ్రైవర్కి ఈ డ్రెస్ తప్పనిసరి కదా. అబ్బా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి. సరే పదండి. పొద్దుట్నుంచి బాగా ఆటలాడి అలసిపోయావు కదా, కాసేపు పడుకో అమ్మా. అబ్బా నాకప్పుడే నిద్ర రావట్లేదు. పోనీ లేచాక చాక్లెట్ ఇస్తాను, పడుకుంటావా? నాకు చాక్లెట్ వద్దు, ఏదైనా కథ చెప్పు, వింటూ పడుకుంటాను. చెప్పు, కథ చెప్పు. కదా, నా జీవితమే ఒక కథ. అది నేను చెప్పకూడదు, చెప్పినా నువ్వు వినకూడదు. వినచ్చులే, అదే చెప్పు, కదే కదా. అదా, అది గతం, మర్చిపోవాలనుకుంటున్నాను. రేపు గుర్తుకు తెచ్చుకొని చెప్తాను. ఇప్పుడు పడుకో తల్లి. ఇప్పుడు పడుకుంటే నాన్నొచ్చేసరికి మెలకువ రాదు కదా. వస్తుందిలే, రాకపోయినా నేను లేపుతానుగా. తప్పకుండా లేపుతావా? ఓ తప్పకుండా లేపుతాను. అమ్మా, నాన్నెప్పుడు రాత్రులే ఎందుకొస్తాడు, పగలు రాడా? నా జీవితంలో పగలన్నదే లేదమ్మా. నేను నిశాచారిని కదా. అంటే? ఇంక ప్రశ్న లేకుండా పడుకో తల్లి. సరే తల్లి, ఏది ఒక ముద్దు పెట్టుకోవు? నా బంగారు తల్లి. ముద్దు పెట్టుకున్నానుగా, ఇంక బుద్ధిగా పడుకోవాలి తల్లి, సరేనా? పడుకో. మల్లిక, అమ్మా మల్లిక.
చేసి